Hi friends, good morning leaders. I am Rajashri from Madrapuri Beauty and Makeup Academy. నేను బ్యూటిషియన్ కమ్ మేకప్ ఆర్టిస్ట్. సో ఈరోజు నేను ఒక వెస్టీజ్ ప్రోడక్ట్ క్లిన్జర్ అండ్ టోనర్ గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. సో దాన్ని ఎలా వాడచ్చు, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను చూపిస్తాను. సో దీంట్లో ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇదండి, ఇది క్లిన్జర్ అండ్ టోనర్. సో క్లిన్జర్ అండ్ టోనర్ అంటే ఇప్పుడు నార్మల్గా బయట క్లిన్జర్ వేరు, టోనర్ వేరు ఇస్తారు. సో ఫేషియల్లో ఫస్ట్ స్టెప్లో క్లిన్జింగ్ ఉంటుంది. సో మనం చూడండి, నేను ఎంత తీసుకున్నానో క్వాంటిటీ చూద్దాం. ఎలా చేస్తున్నాను చూడండి. అప్వర్డ్ డైరెక్షన్, లిప్స్ని కూడా క్లెన్జింగ్ చేయాలి. చిన్, చీక్, సర్కిల్స్, ఫోర్ హెడ్ అండ్ ఇక్కడ ఎయిట్. సో ఏదైనా క్రీమ్ అనేది తీసుకున్నప్పుడు నార్మల్గా ఇలా గంధం రాసినట్టు రాస్తే దానిలో ఉన్నది ఫేస్లో లోపల చర్మంలోకి వెళ్ళదు. సో అందుకోసం కొంచెం లైట్గా మసాజ్ ఇవ్వాలి. సో పెనెట్రేట్ చేయాలి. సో ఎలా చేస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు అది ఇది క్రీమ్ ఎలా ఉంది, ఇప్పుడు స్కిన్లోకి ఎలా వెళ్ళిపోతుంది అనేది మీరు గమనించండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అందరూ రెగ్యులర్గా మెయింటెనెన్స్గా రోజు 2 టైమ్స్ వాడుకుంటే పార్లర్కి వెళ్ళే పనే ఉండదు. మేకప్ అనేది ఇన్స్టెంట్, కానీ బ్యూటీ అనేది మేకప్ వేరు, బ్యూటీ వేరు. రెగ్యులర్ మెయింటెనెన్స్ని బ్యూటీ సర్వీసెస్ అంటారు. సో ఎప్పుడో ఒకసారి పెళ్ళికి పేరంటానికి వెళ్తూ అందంగా కనబడడం ముఖ్యం కాదు, రోజు అందంగా కనబడడం ముఖ్యం. మనకి మనం అందంగా ఉండాలి ముందు. బ్యూటీ ఈజ్ ఏ కాన్ఫిడెన్స్ అండి. సో ఈ ప్రోడక్ట్ మనం వాడినప్పుడు ఏమవుతుందంటే దీనికి అన్ని లింక్ అయి ఉన్నాయి. సో మనము మనకి బాగుంటుంది అండ్ వేరే వాళ్ళకి చెప్పగలిగినప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తాము. అండ్ క్లిన్జర్ అండ్ టోనర్ రెండు ఒక దాంట్లోనే ఇచ్చున్నారు, అది కూడా చెప్తాము. అండ్ పీవీ కూడా ఎక్కువ ఉన్నది. సో అన్నిటికీ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది అండ్ పీవీ ఉంది, లాస్ట్కి ఇన్కమ్ వస్తుంది. సో ఇలాగే డెమో కూడా ఇవ్వండి ఒకటి పెట్టేసుకొని. అందరూ చేయొచ్చు, బ్యూటీషియన్స్ దీన్ని చేస్తారని ఏం లేదు. సో ఇది చూసేసి నేర్చుకోవచ్చు మీరు. సో ఎలా పెనట్రేట్ చేశాను నేను చూడండి. అది మొత్తం క్రీమ్గానే రాసి దాన్ని టిష్యూ పెట్టి తుడిచితే అది ఫేషియల్ అవ్వదు. సో ఎలా పెనట్రేట్ చేశాను చూడండి. నేను మొత్తం వెళ్ళిపోయింది లోపలికి. సో ఇందాకటికి ఇప్పటికీ చేంజ్ వచ్చింది ఫేస్లో. నిన్న నేను కరీంనగర్ జర్నీ చేసి వచ్చున్నాను, మొత్తం ఇదేంటి ట్యాన్ పట్టింది. సో అలాగే నేను కూర్చొని ఫేస్ కూడా కడుక్కోకుండా చేస్తున్నాను అనమాట. అంటే మార్నింగ్ తర్వాత నిన్న కదా మీటింగ్కి వెళ్ళి వచ్చింది. సో అంతకు ముందు ఉన్నదానికి ఇప్పటికీ తేడా మీరు గమనించవచ్చు. ఇది వచ్చి క్లీన్జింగ్ అయిపోతుంది మొత్తం. సో అసలు ఇంకా టిష్యూతో కూడా తుడవడానికి ఏం లేదు. టిష్యూతో తుడిచేసుకొని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే ఫేస్కి తేడా గమనించవచ్చు. ఇంకోటి, బయట క్లిన్జర్ వేరు, టోనర్ వేరు ఇస్తారు. ఫేషియల్లో క్లిన్జింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే టోనర్ ఖచ్చితంగా చేయాలి. క్లిన్జింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పొరలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఈ పొరలన్నీ కూడా మనం వెంటనే క్లిన్జింగ్ చేసిన వెంటనే మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ పొరల్లోకి అన్నిటికీ డస్ట్ పోయి పింపుల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలామంది క్లిన్జింగ్ చేసి ఆ స్టెప్ తెలియకుండా టోనర్ చేసుకోరు. అదే పార్లర్స్కి వెళ్ళినప్పుడు సర్వీసెస్లో అయితే వాళ్ళు చేస్తారు. సో దీంట్లో మనకి ఎలా ఇచ్చున్నాడంటే క్లిన్జర్ అండ్ టోనర్ రెండు కలిపి ఒక దాంట్లో ఇచ్చున్నాడు. ఒకే దాంట్లో ఇచ్చున్నప్పుడు ఏమవుతుందంటే రీజనబుల్ ప్రైజెస్తో ఇచ్చున్నారు. మళ్ళీ మనం రెండు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మర్చిపోయే అవసరం లేదు. అసలు తెలియని వాళ్ళకు కూడా ఇంకా తెలియజెప్పాల్సిన అవసరం లేదు. రెండు ఒక దాంట్లోనే ఇచ్చున్నారు.
ఫ్రెండ్స్ చూడండి, ఇందాకటికి ఇప్పటికీ బిఫోర్ ఈ ప్రోడక్ట్ వాడేదానికంటే ముందు ఫేస్ ఎలా ఉంది, వాడిన తర్వాత 2-3 మినిట్స్లోనే పెనట్రేట్ చేసి టిష్యూతో తుడిచేసి క్లీన్ చేసి ప్లెయిన్ వాటర్తో వాష్ చేశాను. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఫేస్ ఎలా ఉంది మీకు తెలుస్తుంది. ఓకే, కీప్ స్మైల్. థ్యాంక్ యూ.